ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ లో ఈ రైడ్స్ చేస్తున్నారు అధికారులు. దాదాపు 10 బృందాలుగా ఏర్పడి నర్సింగ్ స్కూల్స్ లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకే బిల్డింగ్ లో 6 నుంచి 8 స్కూల్స్ నడిపిస్తూ ఉన్నారు నర్సింగ్ స్కూల్ యాజమాన్యాలు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన స్థలంలో కాకుండా ఇష్టానుసారంగా ఇతర బిల్డింగ్స్ లో నర్సింగ్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఒకరిద్దరి స్టాఫ్ తోనే మొత్తం నర్సింగ్ స్కూల్ ని నడిపిస్తున్నాయి యాజమాన్యాలు. ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ తీరుపై డిఎంఈకి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి అంజుమా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. అంజుమా, మొత్తం డిఎంఈకి వచ్చిన ఫిర్యాదులు ఏంటి? ముందుగా ప్రస్తుతం తనిఖీలో ఏ విషయాలు బయటపడుతూ ఉన్నాయి? సుమతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలోని ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ల మీద డిఎంఈ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. మనకి నర్సింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇటు భారత నర్సింగ్ కౌన్సిల్, అదేవిధంగా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ల నిర్వహణ అనేది చేపట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లు ఇష్టానుసారంగా నిర్వహణ అనేది చేపడుతున్నాయి. ఒకే బిల్డింగ్ లో దాదాపు 4 నుంచి 5, 6 నుంచి 8 స్కూళ్ల నిర్వహణ జరుగుతున్నట్లుగా కూడా అధికారులకు సమాచారం అందింది. అత్యధికంగా వెల్లువెత్తుతున్నటువంటి ఈ విమర్శల నేపథ్యంలో, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైపోయి ఈ రోజు ఆకస్మిక తనిఖీలను కూడా చేపట్టారు. ఇటు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలోని దాదాపు 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలను కూడా చేపడుతున్నారు. మొత్తంగా 10 బృందాలుగా కూడా వారందరూ డివైడ్ అయిపోయి నర్సింగ్ స్కూళ్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలను కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి స్థలంలోనే, ఆ బిల్డింగ్లలోనే స్కూళ్ల నిర్వహణ అనేది జరుగుతుందా, లేదంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా, అదేవిధంగా కావాల్సినంత స్టాఫ్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళందరూ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మొత్తంగా కూడా 10 బృందాలుగా ఏర్పడి 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అయితే తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగనుంది. సో అధికారులు అయితే ప్రస్తుతం ఈ 23 ప్రైవేట్ అయితే అంజుబా, ఇప్పటి వరకు పొద్దు నుంచి కూడా రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న విషయాలు ఏంటి? అంటే మీరు అన్నట్టుగా స్టాఫ్, ల్యాక్ ఆఫ్ స్టాఫ్ కావచ్చు, లేకపోతే ఒక ప్లేస్ అని చెప్పి మరొక ప్లేస్ లో ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమేం కనుక్కున్నారు అధికారులు ఇప్పటి వరకు? సుమతి, ఇటు నల్గొండలో చూసినా, హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరిలో చూసినా ఈ 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చూపించినటువంటి స్థలం ఒకటి, అదేవిధంగా బిల్డింగ్లు ఉన్నటువంటి స్థలం ఒకటిగా కూడా కొన్ని చోట్ల అయితే తేలింది. ఇక 3 సంవత్సరాలకు సంబంధించి నర్సింగ్ కోర్సులకి సంబంధించి మనకి స్టాఫ్ కూడా సరిపడా ఎక్కడా లేరు. అంటే 2-3 స్టాఫ్తోనే తూతూ మంత్రంగా వాళ్ళు క్లాసుల నిర్వహణ అనేది కూడా చేస్తున్నారు. అంటే సాధారణంగా మనకు ఇటు బీఎస్సీ, ఎంఎస్సీ, అదేవిధంగా ఈ నర్సింగ్ స్కూళ్ళు, కాలేజీలకి సంబంధించి ప్రాపర్గా మనకి టీచింగ్ ఫ్యాకల్టీ అనేది ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి పేరెంట్ హాస్పిటల్ అనేది ఉండాలి. ఏవైతే ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళు, కాలేజీలు నిర్వహణ చేస్తున్నారో వారికి పేరెంట్ హాస్పిటల్ కూడా ఉండాలి. కానీ చాలా చోట్ల పేరెంట్ హాస్పిటల్ లేనట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా తగినంత అధ్యాపక బృందం కూడా లేదు, ల్యాబ్లు కూడా లేనట్లుగా కూడా అధికారుల తనిఖీలలో అయితే తెలిసింది. సో చాలా చోట్ల ఏంటంటే ఒక పేరు మీద వాళ్ళు ఒకే బిల్డింగ్ లో 2-3 స్కూళ్ల నిర్వహణ చేస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే కనుగొన్నారు. అదేవిధంగా చాలా చోట్ల మనకి అక్కడ కాలేజ్ ఉంటుంది అనేది పేపర్ల మీద ఉంది, కానీ అక్కడికి వెళ్తే ఆ ప్లేస్లో మనకు ఎటువంటి ప్రైవేట్ నర్సింగ్ స్కూల్ కానీ కాలేజ్ కానీ కనిపించడం లేదు. సో ఈ విధమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి అయితే వస్తున్నాయి. సో ఎక్కడికక్కడ చూసుకున్నట్లయితే కూడా ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళ నిర్వహణలో ఎన్నో రకాల అవకతవకలు అయితే కనిపిస్తున్నాయి. యాజమాన్యాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారికి నచ్చిన విధంగా కూడా టీచింగ్ అనేది చేస్తున్నట్లుగా కూడా అధికారుల తనిఖీలలో అయితే తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 2 రోజుల డ్రైవ్ కి సంబంధించి పూర్తి నివేదికను కూడా డిఎంఈకి అధికారులు సమర్పించబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. రైట్, థాంక్యూ అంజుమా. 2 రోజుల పాటు రైడ్స్ కొనసాగబోతున్నాయి.